హాయ్ అండి అందరికీ. ఈరోజు నా స్టైల్లో దోసకాయ టమాటా పప్పు ఎలా చేసుకుందామో చూడండి. నేనైతే ఒక 2 గ్లాసుల ఒక 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని దోసకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, తగినంత పసుపు, కారం, అది పొంగకుండా కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఒక 3 విజిల్స్ వచ్చి 4 విజిల్స్ ఇచ్చానండి. బాగా మెత్తగా ఉడకాలని చెప్పి అట్లా విజిల్స్ అయిపోయాక మనము తగినంతగా కందిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తగినంత కందిపప్పు, ఒక ఒక దోసకాయ. ఈ కర్నూలు సైడ్ అయితే దాన్ని బుడంకాయ అని కూడా అంటారు. చూడండి, పప్పు అనేది చాలా అంటే మెత్తగాను చాలా సాఫ్ట్గా కూడా అయింది. కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి, లావు ఉప్పు వేసుకొని అలా మెత్తగా కనుక మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత ఎల్లుల్లిపాయలు కావాల్సినంతగా వేసుకున్నాను. ఎంతో సింపుల్ ఈజీ టమాటా పప్పు, దోసకాయ టమాటా